శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. నిన్నటి దేవి భాగవతంలో జనమేజయుడు వ్యాస మహర్షితో తన వంశం గురించి సంభాషిస్తున్న ప్రకారం ఇలా చెప్తున్నాడు. వ్యాసర్షి, విచ్ఛిన్నం కాబోతున్న మా వంశానికి ఒకప్పుడు నువ్వే స్వయంగా కాపాడావు. దేవరన్యాయంగా గోళకులను పుట్టించావు. అచిరకాలంలోనే అది నీ కళ్ళ ఎదుటే క్షీణించి ఈ దశకు వచ్చింది. ఒంటి ఊపిరితో మిగిలింది. నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రియుడు చెయ్యని ఈ ఘోరమైన అంశాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, నాకేమీ అర్థం కావటం లేదు. మహానుభావ, ఇలాంటి సందేహాలుగా ఉన్నాయి. నన్ను తొలిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనసును కుదుటపరచు అన్నాడు జనమేజయుడు వ్యాసుడితో. అప్పుడు వ్యాసుడు ఇట్లా అన్నాడు. జనమేజయ, ఏం చెప్పమంటావు? అన్నింటికీ ఏకైక కారణం కర్మ. దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు. ఇంకా మానవుల సంగతి చెప్పాలా? ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైనా కర్మానుసారమేగానే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. జీవులు అనాథ నిధులు, కర్మబీజ సముద్భవులు. రకరకాలుగా జన్మలు ఎత్తుతారు, పుడతారు, ఎడతారు. ఇదంతా కర్మానుసారంగానే జరుగుతుంది. కర్మరహితంగా దేహ సంయోగం ఉండదు. శుభ అశుభ, శుభాశుభ మిశ్రరూపంగా కర్మలు 3 విధాలు. వీటినే పుణ్యకర్మలు, పాపకర్మలు, పాపపుణ్య సమ్మిశ్రిత కర్మలు అని కూడా అంటారు. జన్మేజయ, ప్రతి జీవికి సంచిత కర్మ అంటే పూర్వజన్మలో సంపాదించుకున్న అదనమాట. ప్రారబ్ధ కర్మ అంటే వర్తమానంలో సంపాదించుకున్నది. అగామి కర్మ అంటే రాబోయే కాలానికి చెందిన కర్మ అనే 3 కర్మలు ఉంటాయి. సుఖదుఖాలకు ఇవే కారణం. ముసలితనం, శోకం, హర్షం, మృత్యువు, కామక్రోధాది అరిషడ్వర్గము ఇవన్నీ దేహగత గుణాలుగా కనపడతాయి. కానీ వీటన్నింటికీ మూలం కర్మమే. ప్రాణకోటి చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకొని గిట్టడం వరకు ప్రతి సంఘటన, ప్రతి ఆలోచన, ప్రతి కదలిక కర్మఫలమే. బ్రహ్మాది దేవతలు, సూర్యచంద్రుడు అంతా కర్మానుబద్ధులై సంచరించిన వారే. కర్మ అనాది నిధనం అంటే ఆది అంతం లేదని. అది నిత్యం. ఈ దృష్టిలో జగత్తు నిత్యము అనిత్యము అనే చర్చ ప్రాచీన కాలం నుంచి జరుగుతోంది. ఇప్పటికీ మునీశ్వరులు ఆ తర్కంలోనే మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భావిస్తుంది. కారణం ఉండగా కార్యం జరగకపోవడం ఎలా ఉంటుంది? అన్నింటికీ అన్ని వేళలా మాయ అనేది నిశ్చితా కారణం. ఈ జగత్తంతా కర్మనియంత్రణమై తిరుగుతోంది. విష్ణుమూర్తి అంతటి వాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిచిపెట్టి మత్స్యాది క్షుద్ర జంతువులుగా గర్భవాస దుఃఖం అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం? మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో 9-10 నెలల పాటు నివసించే నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ఇదేమైనా వనవిహారమా, జలకాలాట, హంసతూలికా తల్పమా? కోరుకోవడానికి కాళ్ళు చేతులు మునగ తీసుకుని అధోముఖంగా పడుకునే అవస్థను తెలిసిన్నవాడు ఎవడూ కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవ గర్భవాసాన్నే కాదు, పశుపక్షాదుల గర్భవాసాన్ని కూడా అవతారాల్లో అనుభవిస్తున్నాడంటే అదో కర్మ. మహారాజా, గర్భవాసాన్ని మించిన నరకం మరొకటేమీ లేదు, ముల్లోకాల్లోనూ లేదు. అందుకే దానికి భయపడి తపస్సులు తీవ్ర తపస్సులు చేస్తూ ఉంటారు. మనుష్యులు రాజ్యాలను, భోగభాగ్యాలను విడిచిపెట్టి వనవాసానికి పరుగులు తీస్తూ ఉంటారు. మలమూత్రాలు, క్రిమికీటకాలు, జఠరాగ్ని, వపా దుర్గంధం వీటితో నిండిన గర్భకోశంలో నివసించడం కన్నా సంకెళ్ళ చెరలో నివసించడం సుఖం. క్షణకాలంలో ఉండాలంటేనే ఒళ్ళు గరగర పొడుస్తుంది. 10 నెలలు ఉండమంటే ఎంత దుఃఖమో ఆలోచించు. పోనీ ఎలాగో గడిచాయి అనుకుంటే దాని నుంచి బయటపడ్డాం, మళ్ళీ దుఃఖం. అతి దారుణమైన యోని యంత్రం నుంచి నలిగిపోతూ బయటికి రావాలి. శైశవము, బాల్యము ఇంకెంత దుఃఖకరాలో అందరికీ తెలిసినవే. మాటలు రాని మూగదనం, ఏమీ తెలియని అజ్ఞానం, ఆకలి దప్పులకు ఏడవడం తప్ప ఏమీ చేయలేని పరతంత్రత, తన మలమూత్రాలను తానే బొళ్ళంతా పులుకునే పిచ్చితనం,
బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తల్లి వేదన పడ్డం, శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పత్యాలు చేయడం. అబ్బో, బాల్యంలో దుఃఖాలు అన్నీ ఇన్ని కాదు. ఏం సుఖం ఉంది కనుక గర్భవాసాన్ని కోరుకోవాలి? విజ్ఞుడెవడు కోరుకోడు. అయినా సుఖాలు దుఃఖాలు మన చేతుల్లోనే ఉన్నాయి కనుకన కోరుకున్నప్పుడల్లా రావడానికి పోవడానికి అంతా కర్మ విపాకంతో జరుగుతూ ఉంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దల మాట. దేవతతో సహా సకల ప్రాణకోటికి ఇది తప్పదు. జన్మేజయ, తపస్సు, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్ర పదవిని పొందుతున్నాడు. ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైన స్వర్గం నుంచి పడిపోక తప్పదు. విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. ఇంకా కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు. ఇలా ప్రతి యుగంలోనూ విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తూనే ఉంటాడు. ధర్మ సంరక్షణ చేస్తూనే ఉంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తికి కర్తవ్యం. అందుకోసమే ధరించిందే కృష్ణావతారం. ఆ కథ అడిగావు కదా, ఇంకా చెప్తాను, విను, ఆలకించు. ఒకప్పుడు కశ్యపుడు అంటే బ్రహ్మదేవుడి మనవడు అన్నమాట, యజ్ఞం చేసి వరుణుడికి గోవును అపహరించి తెచ్చాడు. అతడు వచ్చి ఎంత బతిమాలినా తిరిగి ఇవ్వలేదు. దాంతో వరుణుడికి కోపం వచ్చింది. మానవ జన్మ ఎత్తి భూలోకంలో గోపాలుడుగా జీవించమని చెప్పించాడు. నీ భార్యలిద్దరూ నీతో పాటే మానవ జన్మలు ధరిస్తారు. ఆవుకు దూరమై మా దూడలు విలిపిస్తున్నాయి. అలాగే నీ భార్యలు పుత్రశోకంతో విలపిస్తారు అని వరుణుడు శపించి రుసరుసలాడుతూ విషయమంతా బ్రహ్మదేవుడికి వినిపించాడు. బ్రహ్మదేవుడు కశ్యపుణ్ణి పిలిపించి వరుణుడి గోవును అపహరించినందుకు నిందించి పరమ దారుణము సర్వ పాపకారణమైన లోభగుణాన్ని వదులుకోమని హితవు చెప్పి మర్యాదారక్షణ కోసం తాను అలాగే శపించాడు. భార్యలిద్దరితోనే భూలోకంలో హంసావతారంగా జన్మించి యదువంశంలో గోపాలుడిగా జీవించమన్నాడు. అలాగే కశ్యపుడు వసుదేవుడిగా, అతడి భార్య అదితి దేవకీదేవిగా, మరొక భార్య సురస రోహిణీదేవిగా జన్మించారు. కశ్యపుడి భార్యల్లో దితి అదితులిద్దరి మధ్య సవితిపోరు ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. ఒక సంఘటనలో మనసు కష్టపెట్టుకున్న దితి తన సవితి అదితికి శాపం ఇచ్చింది. నీకు పుట్టిన పుత్రులు 7 వరకు పుట్టినవాడు పుట్టినట్లు చచ్చిపోతారు అని శపించింది. ఇలా శపించడానికి దారితీసిన సంఘటన ఏమిటా అని అడగబోతున్నావు కదూ, అదే చెప్తాను. అది చాలా భయంకరమైన సంఘటన. ఈర్ష్యాసూయలు ఎంతటి పాపానికైనా ఒడిగట్టి చేస్తాయనే నిదర్శనం వినం. దితి కన్నా ముందే కడుపు నుంచి అదితికి ఒక మగబిడ్డ జన్మించాడు. అతడే ఇంద్రుడు. అమిత తేజోబలశాలి సురనాయకుడు. దితికి కడుపు మండింది. భర్తను వేడుకుంది. ఇంద్రుడికి అన్ని విధాలా సాటి వచ్చే కొడుకును అనుగ్రహించమని అర్థించింది. కశ్యపుడు అంగీకరించాడు. వ్రతం ముగిసేసరికి ఇంద్ర సమానమైన కొడుకు జన్మిస్తాడని అభయం ఇచ్చాడు. ఆమె గర్భంలో తన వీర్యాన్ని నిషిక్తం చేశాడు. గర్భిణిగా ఉన్నప్పటికీ నేల మీద పడుకోవడం, శుచిని పాటించడం మొదలైన వ్రత నియమాలతో నిష్ఠలతో ఆచరించింది దితి. నెలలు నిండుతున్న కొద్దీ ఆమెలో ఒక తేజస్సు అతిశయిస్తూ వచ్చింది. ఇది గమనించిన అదితికి అసూయ కలిగింది. తన కొడుకుతో సాటి వచ్చే కొడుకు తన సవితికి జన్మిస్తున్నాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఒక రోజున ఇంద్రుని పిలిచి దుర్బోధ చేసింది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే శత్రువుని సంహరించి ఉత్పత్తిని అడ్డుకునే సుఖపడు అని ఉపదేశించింది. పుట్టి పెరిగి బలపడి కష్టపడి సంహరించడం కన్నా ఇది తేలిక పని కదా అని ఆలోచించమంది ఇంద్రుణ్ణి. శత్రువు అంకురించాడు అంటే క్షయరోగంలో వృద్ధి పొందుతాడు, వ్యాపిస్తాడు, తెలుసుకో. అప్పుడు అదుపు చేయడం చాలా అసంభవం. కనుక ఇప్పుడే మేలుకో. నా హృదయాన్ని ఇనుపమేకులా హింసిస్తున్న దితి గర్భాన్ని ఏదో ఒక ఉపాయంతో వెంటనే వెళ్ళి ఛేదించు, నాకు మనశ్శాంతిని ప్రసాదించు అన్నది అదితి. కన్నతల్లి ప్రబోధాన్ని ఆలోచించిన ఇంద్రుడు తన అవసరాన్ని గుర్తించాడు. సరే అని బయలుదేరాడు. సవితల్లి దగ్గరికి వెళ్ళాడు. సవినయంగా భక్తి పాదాభివందనం చేశాడు. అమ్మా, ఎంత నీరసంగా ఉన్నావో చూడు. అసలే వట్టి మనిషివి కాదు. పైగా ఈ వ్రత నియమాలు ఒకటి చూస్తూ ఊరుకోలేక నీకేదైనా ఇంత సేవ చేద్దామనిపించి ఇలా వచ్చాను. చెప్పమ్మా, ఏం చేయమంటావు? నువ్వు పరమ పతివ్రతవు. నీ పాదసేవ చేస్తే నాకు ఇంత పుణ్యము పురుషార్థమును.
గురు శుశ్రూష వల్ల ఉత్తమగతులు లభిస్తాయంటారు. నిజం చెప్తున్నాను. నీకు మా అమ్మకు నా దృష్టిలో భేదం లేదు. ఒట్టు అంటూనే పక్కనే కూర్చుని కాళ్ళు పిసకడం మొదలుపెట్టాడు. ఆ పిచ్చి తల్లి ఈ మాటలను విశ్వసించింది. బాగా నీరసపడిందేమో. ఇంద్రుడు కాళ్ళు పడుతుంటే హాయిగా ఆదమర్చి నిద్రపోయింది. ఇదే అదననుకున్న ఇంద్రుడు యోగ విద్యాబలంతో సూక్ష్మరూపంలో ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు. తన వజ్రాయుధంతో గర్భశిశువును 7 ముక్కలుగా ఖండించాడు. శిశువు దారుణంగా విలిపిస్తూ ఉంటే ఒకవైపు ఊరడిస్తూనే 7 ముక్కలను మళ్ళీ 2 ముక్కలుగా తరిగి యువతలకు వచ్చేశాడు. అంటే 14 ముక్కలుగా 14 మంది మరుతులు అయ్యారనమాట. 14 ముక్కలుగా తరిగేశాడు ఇంద్రుడు. గర్భకోశంలో జరుగుతున్న గందరగోళానికి దితి మేలుకొంది. దారుణంగా విలిపించింది. తల్లి కొడుకులు చేసిన నైవంచన్ను గ్రహించింది. కోపావేశంతో ఇద్దరిని శపించింది. ఇంద్రుడు త్రిలోదగాధిపత్యం నశించుకాక, నా గర్భస్థ శిశువుని 7 ముక్కలు చేయించింది కనుక అదితి సంతానం పుట్టగానే 7గురు నశించురుగాక, కారాగార దుఃఖం అనుభవించుదురుగాక, పుత్రశోకంతో కృషించుగాక అని శపించింది. అప్పటికి కశ్యపుడు అక్కడికి వచ్చి మరి ఇంక శాపాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రేమగా లాలనగా ఓదార్చాడు. ఓ కళ్యాణి, చాలు, ఇంకా శపించకు, కోపాన్ని నిలవరించుకో. నీ గర్భస్థ శిశువు 14 ఖండాలు అయ్యాడు కదా, కనుక 14 మంది మరుత్తులు అవుతారు. ఇంద్రుడితో సమస్కందులు అవుతారు. అతడికి పరమ మిత్రులుగా మెలుగుతారు. 28వ ద్వాపరంలో అంశావతారంగా మానవ జన్మ ఎత్తి అదితి నీ శాపాన్ని అనుభవిస్తుంది. వరుణుడు కూడా మొన్న నా మీద అలిగి ఇలాంటి శాపమే ఇచ్చాడు. మీ ఇద్దరి శాపాల వల్ల మేమిద్దరం మానుష జన్మ ఎత్తుతాం. ఈ ఓదార్పుకు దితి సంతృప్తి చెందింది. ఇంకేమీ మారు మాట్లాడకుండా దుఃఖాన్ని దిగమింగుకుంది. జనమేజయ, శాపకారణం విన్నావు కదా. కశ్యపుడు యదువంశంలో వసుదేవుడిగా, అదితీదేవి దేవకీదేవిగా జన్మించింది. ఈ కథ విన్న జనమేజయుడికి మతిపోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, అంతా అగమ్యగోచరంగా కనిపించింది. మహానుభావ, మహామతి, వ్యాసమహర్షి, చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన వృత్తాంతం. ఈ సంసారం అంతా ఒక పెద్ద పాపకూపం. దీని బంధాల నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. కశ్యపుడంతటి వాడే దిక్పాలకుడి గోవును అపహరించాడు. త్రిలోకాలకు అదుపుతాయి ఉండి అతడి కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సం చేశాడు. గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండఖండాలుగా చేయడం పరమ దారుణం. పైగా సేవ కోసం వచ్చానని ఒట్టు వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయడం, గర్భశోకాన్ని కలిగించడం ఎంత దారుణం. ధర్మానికి శాసకుడు, ముల్లోకాలకు రక్షకుడు అయిన ఇంద్రుడే ఇంతటి నీచానికి ఒడిగట్టాడంటే ఇంకా ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది. కురుక్షేత్ర మహాసంగ్రహంలో అందరూ దారి తప్పిన వారే. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ధర్మరాజు అందరూ ధర్మం తప్పారు. వీరందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడం మరీ వింత. సంసారం నిస్సారమని తెలిసిన మహామేధావులే వీరంతా. దేవాంశ సంభూతులే వీరంతా. ధర్మతత్పరులే వీరంతా. అందుకేనా అంత నింద్యంగా ప్రవర్తించారు. మహర్షి, వీరి కథలు విన్నాక ఇక ధర్మం పట్ల ఆస్థ ఎవరికి ఉంటుంది? ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఇది ధర్మము అని దేన్ని ఎలా నిశ్చయించడం? ఎవరిని అనుసరించడం? మహాత్మా, నాకు మతిపోతోంది. ఆప్తవాక్యం ప్రమాణం అనేటట్టుగా అసలు ఆప్తుడెవరు? దేహదారి ప్రతివాడు విషయాసక్తుడే, రాగసహితుడే. రాగం వల్లనే కదా ద్వేషం పుట్టేది. ఒకరి పట్ల రాగం ఉంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్టే. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగము, కొందరి పట్ల ద్వేషము ఆవిర్భవిస్తాయి. ద్వేషం వల్ల అసత్యవతనం సంభవిస్తుంది. స్వార్థసిద్ధి కోసం అబద్ధాలు ఆడటం తప్పనిసరి అవుతుంది. జరాసంధుడిని చంపడం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు. అన్ని ధర్మాలు తెలిసి కూడా మోసం చేశాడు. ఇక ఆప్తుడెవరు? ప్రమాణం ఏమిటి? యజ్ఞ సందర్భంగా అర్జునుడు ఇంతే చేశాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించడం. ఇక నా బొంద యజ్ఞం ఏమిటి? శమధర్మాలు అంటే ప్రాథమిక ధర్మాలు లేకపోయినా ఎందుకు చేసినట్టు? పరలోక పదార్థం కోసమా, కీర్తి కోసమా, మరి ఇంక దేనికైనా అయినా ధర్మానికి 4 పాదాలను వేదం చెప్తోంది. వాటిలో సత్యం మొదటిది, శౌచం రెండోది, దయ 3, 4వది దానం.
ఇవే లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది? ధర్మం లేకపోయినా చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది? ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవరికీ ఒక పట్టుదల కానీ, ఒక ధ్యాస కానీ, ఒక స్థిరమైన ఆసక్తి కానీ ఉన్నట్టుగా నాకు అనిపించటం లేదు. మోసం చేయడానికి ఉద్దేశపూర్వకంగా విష్ణుమూర్తి వామనుడయ్యాడు. జగత్ప్రభు బలిచక్రవర్తిని మోసగించాడు. బలిచక్రవర్తి సామాన్యుడా? 100 యజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞలను తూచా తప్పకుండా పరిపాలించాడు. ఏనాడు ధర్మం తప్పలేదు. దానం అతని శీలం. సత్యవాది, జితేంద్రియుడు. అలాంటి వాడిని అకస్మాత్తుగా అధపాతాళాన్ని కనకదొక్కాడు శ్రీమన్నారాయణుడు. మహర్షి అంటే కృష్ణుడు, వ్యాసుడు. ఇంతకీ ఈ ఇద్దరిలో ఎవరిని జయించినట్లు? బహుపురాణకర్తవు, నువ్వే చెప్పాలి మరి అన్నాడు వ్యాసుడితో జనమేజయుడు. జనమేజయ, సందేహమేముంది? విజయం బలిచక్రవర్తిదే. యావత్ భూగోళాన్ని దానం చేసిన మహానుభావుడు అయితే మాట వరుసకు త్రివిక్రముడు అనిపించుకున్న శ్రీ మహావిష్ణు మోసం కోసం వామనుడు అయిపోయాడు. అంతేకాదు రాజేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ద్వారపాలకుడుగా కూడా అయ్యాడు. నువ్వన్నట్టు సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే దేహదారులకు అది దుస్సాధ్యం. మాయాశక్తి కడుంకడు బలీయసి, బహురూపిణి. దాని త్రిగుణాలలో ఈ విశ్వమంతా రంగులు పులుగుకుంటుంది, సబలితమవుతుంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా బాసిల్లుతాయి. ఈ సమాశ్రుతి సనాతనం. ఎక్కడో ఒక వైకాసన మహర్షులు నిస్సంగులు, నిష్ప్రతిగ్రహులు, సత్యయుక్తులు, వీతరాగులు, గతతృష్ణులుగా ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసం నిర్మింపబడ్డారని నా అభిప్రాయం. వీరు తప్ప మిగతా సృష్టి అంతా త్రిగుణ సమ్మిష్టమే. పురాణాలు, వేదాలు, వేదాంగాలు, ధర్మశాస్త్రాలు అన్నీ సగుణ రచనలే. సగుణం నుంచే సగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటికి ఏకవాక్యత ఉండదు. మానవ దేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరచిత్తం ఉండదు. మనస్సు ఇంద్రియాల వెంట ఆసక్తి పరుగులు తీస్తుంది. కామక్రోధ గుణాలతో ప్రేరితాలైన రకరకాల స్పందనలు కలుగుతూ ఉంటాయి. బ్రహ్మాది స్తంభ పర్యంతము సకల విశ్వము మాయామోహితమే. ఈ మాయ వీటితో క్రీడిస్తోంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుక్కుంటాడు. కామక్రోధాలు మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవుణ్ణి పాపకోపంలోకి పడదోస్తాయి. వీటికి వసుడై మనిషి మరింక మంచి చెడ్డలను గుర్తించలేడు. ఈ పని చేయదగింది, ఈ పని చేయకూడదు అనే వివేకం కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరుతుంది అంటే అహంకారం బలపడిందనమాట. అహంకారం నుంచి మోహం, మోహం వల్ల కట్టపడవటికి మరణము సంభవిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్రస్థానమైనటువంటి మనస్సులో ఈర్ష, అసూయ, ద్వేషం, ఆశ, తృష్ణ, దైన్యం, దంభం, అధర్మం ఇత్యాదులు ఆవిర్భవిస్తాయి. వీటన్నింటికీ మూలం మోహమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు నివర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ అంతఃశుద్ధి లేని కార్యాలు, నిష్ఫలాలు. ఏ కార్యక్రమానికైనా ద్రవ్యశుద్ధి ప్రధానం. ముందు చూసుకోవాలి. ఎవరికి ఏ ద్రోహం చెయ్యకుండా న్యాయంగా సంపాదించిన ధనమే ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు దీనినే వినియోగించాలి. అక్రమార్జనతో చేస్తే విపరీత ఫలితాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే యజమానుడికి అంటే కర్త, ఋత్విజుడికి కారయత. మనస్సు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశ కాల క్రియ ద్రవ్య కర్త కార్యత్ర మంత్రశుద్ధి ఉంటే గానీ ఆ యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశనం స్వీయ వృద్ధి కోరితే స్వీయ నాశనం శత్రువృద్ధి జరుగుతాయి. జనమేజయ, మనిషి ఎప్పుడు స్వార్థపరాయణుడే. శుభాశుభాలను విచారించడు. ఎప్పుడు పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీరంతా స్వార్థ నిరతులు, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు, రాక్షసులు పశుపక్షాదులు తామస గుణ సంభవాలు.
గుణాలకు ఉన్నట్టే వారికి పరస్పర వైరం. అందుకే మానవులను, తపస్సులను దేవతలు ఎప్పుడూ భంగపరుస్తూ ఉంటాడు. అసలు మౌఖికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేషరహితుడు ఎక్కడ ఉంటాడు? అంచేత ఓ మహారాజా, ద్రోహచింత లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతోనే ఉంది. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలి యుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యాళులు, ద్రోహచింతనులు, మోసగాళ్ళు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత, ఆ అద్రోహికి, అతి శాంతుడికి ద్రోహం చేయడం నీచత. ఎవడో ఒక తపస్వి శాంతి చిత్తంతో జపధ్యాన పరాయణుడై ఎక్కడో ఏ అడవిలోనో ముక్కు మూసుకుని కాలం గడుపుతూ ఉంటాడు. దేవేంద్రుడు పనిపూని వాడి తపస్సును కాస్త భంగపరుస్తాడు. దీన్ని ఏమనాలి? నా నోటితో ఎందుకులే చెప్పడం. సజ్జనులకు ఎప్పుడూ ఎక్కడైనా సత్యయుగమే, అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే. మధ్యములకు మధ్యయుగం. ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడు సత్యధర్మానువర్తి ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలన్నింటా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులే. ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణం. అది మలినమైతే ధర్మం కూడా మలినం అవుతుంది అని ఇప్పుడు ఒక వృత్తాంతం చెబుతాను విను అని అన్నాడు వ్యాసుడు జనమేజయుడితో. ఇంతటితో ఈరోజు దేవీ భాగవతం ఇంతటితో స్వస్తి.